మునులు తమలో తాము కలహించుట. మునీశ్వరుల మనస్సులలో సందేహాగ్ని రగులుకొన్నది. కొందరు బ్రహ్మదేవుని పక్షము, మరికొందరు శివుని పక్షము, ఇంకా కొందరు విష్ణుదేవుని పక్షము నిలిచిరి. శివుడే గొప్ప దేవుడైన శైవమసత్సులు చేతులెత్తారు. విష్ణువే యజ్ఞఫలమిచ్చే దేవుడని వైష్ణవ స్వాములు వాదించారు. సృష్టికర్త అయిన బ్రహ్మదేవుడే గొప్పయని బ్రహ్మపక్షం వారు వెల్లడించారు. ఈ విధంగా మునీశ్వరులు వారి వారి ఇష్టదైవాల గొప్పదనాన్ని కొండంతగా ఉపన్యసిస్తూ అన్యపక్షం వారి దైవాన్ని హాస్యం చేస్తూ తర్జన భర్జన తిరస్కారాలకు దిగారు. కొంతమంది కలహం కల్పించి పోయినాడని నారదుని తిట్టిరి. మరికొందరు నారదుని ఆలోచనకు సంతోషించిరి. యజ్ఞమంతా అల్లకల్లోలమైంది. మంత్రాలు వాదనములుగా మారినవి. మునీశ్వరులకు యజ్ఞము మీద మనస్సు పోయి కలహం ఎక్కువైనది. ఈ వాదనంతా విని అందులో కొందరు పెద్దలు ఇలా అన్నారు: మునులారా, మీరు జ్ఞానం కలవారు, ధర్మాధర్మములు మంచి చెడ్డలు తెలిసినవారు. మీలో మీరు ఇలా వాదించుకునట మంచిది కాదు. ఎవరైనా వింటే నవ్విపోతారు. మీలో కొందరు నారదుని దూషించారు, కానీ అది మంచిది కాదు. ఏమందురా, అతడు తెచ్చిన ఈ సమస్య గొప్ప యోచన గలది గాని కలహకారణమైనది కాదు. భగవంతుని గొప్పదనం తెలుసుకొనుట భక్తుల విధి. సత్వగుణములు, రజోగుణము, తమోగుణము, ఈ మూడింటిలో సత్వగుణ ప్రధానమైన భగవంతుని స్వరూపము. కనుకనే త్రిమూర్తులలో సత్వగుణ ప్రధానుడైన దేవుడెవరో తెలుసుకొనట మంచిది. తమలో త్రిమూర్తుల గొప్పదనాన్ని పరీక్షించే శక్తి గల మునీశ్వరుని పంపించి త్రిమూర్తులను పరీక్షించి సభవారికి సందేహం తీరుతుంది. అది మధ్యవర్తులు ఉపాయం ఇచ్చిరి. పెద్దల నిర్ణయం విని మునులంతా సంతోషించారు. త్రిమూర్తులను పరీక్షించడమే సామాన్యమైన పని కాదు. ఈ పరీక్షా విధానము పొందుటకు అందరూ భయపడినారు. అంత గొప్పవాడు మనలో ఎవడా అని యోచిస్తున్నారు. ఆ సమయంలో కొందరు మునులు ఇలా అన్నారు: మునులారా, మనలో భృగుమహాముని గొప్ప తపస్సు చేసి మహిమ సంపాదించినవాడు కావున ఈ పరీక్షాధికారం ఆయనకిచ్చిన బాగున ఉండును అన్నారు. ఆ మాటలు విని సభవారందరూ భేష్ భేష్ అని కరతాళ ధ్వనులు చేశారు. భృగుమహాముని కూడా సభవారి మాటలకు తోసివేయజాలక సరేనని సమ్మతించారు. కానీ త్రిమూర్తులను పరీక్షించిన అగ్నితో తెలగాటము వంటిదని ఆత్మలో